వారి నోటి నుండి వచ్చే ప్రతి వాక్కు బ్రహ్మ వాక్కు. అది మనకి అద్భుతంగా అర్థమవుతుంది. అది మనకి జీర్ణమైంది, మనం అందులో ఉంటాం. కాబట్టి ఈ రోజు మనకి ఇక్కడ అదృష్టాన్ని కల్పించిన బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి సార్ మరోసారి గట్టిగా చెప్పకపోతూ, అలాగే ఈ బ్రహ్మ జ్ఞానానికి, ఈ భగవద్గీతకి మరి మీ అందరూ ఇక్కడ వచ్చి మరి ఎంతో ప్రసంతో వింటున్న మీ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చెప్పకూడదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. మనం ప్రతిరోజు ఉదయం 5 గంటలకి సుధాకర్ జ్ఞానస్థానం దగ్గర మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం. చక్కగా మన 11 గంటలకి మళ్ళీ మన చిన్న చిన్న క్లాస్ ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. థ్యాంక్ యూ. మీ ఇంకా 5 రోజులు మాత్రమే. దయచేసి మీకు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి వినండి. మీకు కొన్ని వందల పెంచుకుంటారు. ఈ 7 రోజుల తర్వాత మీ ధ్యానం ఎలా కుదురుతుందో మీకు అప్పుడు అర్థమైంది. ఎందుకంటే జ్ఞానం లేకనే మనకు అనేక ఆలోచనలు వచ్చి ధ్యానంలో మన నిమగ్నం కాలేక చేస్తుందో మీ యొక్క ధ్యానం అంత చక్కగా కుదురుతుంది, మీకు అంత శాంతి చేకూరుతుంది. మాస్టర్ చక్కగా ఈ రోజులు ఈ అద్భుతమైన అనుభవాన్ని అనుభవిద్దాం, ఆనందంగా ఉందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మన గురుదేవుడు బ్రహ్మశ్రీ మా పత్రిజీ గారికి ఇంత భాగ్యాన్ని కలిగించినందుకు వారికి ఒకసారి గట్టిగా చెప్పబడుకుంటూ, సదానంద యోగి ఒకసారి గట్టిగా చెప్పబడుకుంటూ, నందా ప్రసాద్ సార్కి ఒకసారి గట్టిగా చెప్పబడుకుంటూ, మరి క్షేత్రపాలన సుధాకర్ గారికి ఒకసారి గట్టిగా చెప్పబడుకుంటూ, మరి ఈ బాల వికాసం నడిపిస్తున్న మహేశ్వరుడు మేడం గారికి ఒకసారి గట్టిగా చెప్పబడుకుంటూ, మరి థ్యాంక్ యూ మాస్టర్.